హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియో మీకు ఎంగేజ్మెంట్ ప్లస్ మ్యారేజ్ శారీ షాపింగ్ అంత చూసేసారు కదా. ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోయేకైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్లి పనులు స్టార్ట్. సో ఇంకా ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ కార్డ్స్ అయితే వచ్చేసాయి. దానికి ఇంకా కొంచెం స్టిక్కర్ పెట్టడం, పసుపు కుంకుమ పెట్టడం, ఇవన్నీ కూడా మా వల్ల అయినంత వరకు మేమైతే చేసుకుంటున్నాం. అలాగే ఇంకా ప్యాకింగ్ చేసేస్తున్నాం, మళ్ళీ మర్చిపోతాం కదా. గుర్తొచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా డ్రెస్సెస్ కానీ మావన్నీ కూడా ట్రై చేసుకొని ప్యాక్ అయితే చేసేస్తున్నాం. సో బిఫోర్ మ్యారేజ్కి చాలా షాపింగ్ వర్కే ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ అయితే మేము ఇంట్లో అయ్యే వర్క్ అంతా చేసుకునేసాం. లైక్ మ్యారేజ్ కార్డ్స్ మెయిన్ కాబట్టి ఫస్ట్ మ్యారేజ్ కార్డ్స్ అవన్నీ కూడా ఇచ్చేయడం. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసామన్నమాట. తర్వాత ఇంకా నేను కంప్లీట్గా నాకేం కావాలో దీంట్లో ఇంకా ఫుల్ కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేశాను. హౌస్ వర్క్ అంతా కూడా ఇంకా మమ్మీ వాళ్ళు చూసుకున్నారు. ఇంటికి మ్యారేజ్కి అక్కడ కంప్లీట్ అమ్మ వాళ్ళు చూసుకున్నారు. నేను ఇంకా నాకు కొన్ని తక్కువే డేస్ ఉన్నాయి. ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి అయితే హార్డ్లీ 10-15 డేస్ అంతే ఉన్నింది. దాంట్లో చాలా వర్క్ నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ప్యారలల్గా వీకెండ్స్ మాత్రం షాపింగ్ చేసుకుంటూ ఇలా చేశాను కాబట్టి చాలా లెస్ టైం ఉన్నింది నాకు. సో ఇప్పుడు మీరు చూసారు కదా, చెప్పలు అంటే కొంచెం రిసెప్షన్కి హీల్ ఉండేది కావాలని హీల్స్ తీసుకున్నా. ఇంకా కొంచెం రిసెప్షన్ జ్యువెలరీ, ఇంకా ఎలాగో మనం ముహూర్తానికి గోల్డ్ వేసుకుంటాం కాబట్టి రిసెప్షన్కి అయితే నా లెహెంగాకి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ ఇదే తీసుకున్నాను అనమాట. సో చాలా బాగుంది, జ్యువెలరీ అయితే బాగా సెట్ అయింది. అలాగే మేము ఇచ్చిన రిసెప్షన్ డ్రెస్సెస్ కస్టమైజ్ చేసుకున్నాం, మా సైజ్ ఫిట్టింగ్ అంతా బాగుంటుంది అనేసి. సో ఇంకా అవి ట్రై చేయడం, చిక్పేటలో అయితే నేను కస్టమైజ్ చేసుకున్నాం అనమాట. సో చిక్పేటకు పోయి ట్రై చేసి అది తీసుకొని ఇంకా నాకు మ్యారేజ్కి కావాల్సిన జ్యువెలరీ అంతా కూడా నేను చిక్పేటలోనే తీసుకున్నాను. సో అక్కడ చూపించాను కదా డాబ్, అదైతే అది తీసుకున్నాను. లెహెంగాకి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ, హల్దీ జ్యువెలరీ అన్నీ కూడా నేను చిక్పేటలోనే తీసుకున్నాను అనమాట. తర్వాత ఏంటంటే ఈ వర్షం అసలు మా మ్యారేజ్ టైంలో జూన్లో చాలా వర్షాలు అయితే ఉన్నాయి. మేము ఎప్పుడు బయట వెళ్ళాలనుకున్న వర్షం అనమాట. ఇంకేంటంటే షాపింగ్ అంతా అయిపోయింది, ఇంటికి వచ్చేద్దాం అనేటప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయేది. ఎవ్రీ ఈవినింగ్ వర్షం వచ్చేటప్పుడు ఎక్కడో ఒక స్టక్ అయిపోయే వాళ్ళం. సో తర్వాత ఇంకా ఇక్కడ షాపింగ్ అంతా బెంగళూరులో చేసామన్నమాట. సో బెంగళూరులో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా నేటివ్కి అయితే వచ్చేసాం, సొంత ఊరికి, సొంత ఇంటికి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ అన్నమాట, మన ఊరికి మన ఇంటికి రావడం. సో మా ఇంటికి వచ్చేసిన తర్వాత మెయిన్ పనులు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా పెళ్లి కార్డ్స్ అంతా కలెక్ట్ చేసుకునేసాం, బెంగళూరులోనే ఇచ్చామన్నమాట. ప్రింటింగ్ అంతా కూడా అక్కడ కలెక్ట్ చేసుకొని ఇంక ఇక్కడైతే వచ్చేసి ఇంకా ఇంట్లో అవి వర్క్ అంతా నేను చూసుకున్నాను. నేను, పిల్లోళ్ళు, కజిన్స్ అందరూ ఉంటారు కదా, చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. సో నాకైతే మ్యారేజ్ చాలా తక్కువ డేస్ ఉన్నా కూడా అంటే ఎప్పుడు అవ్వాలో ఆ టైంలో వర్క్ హడావిడి లేకుండా కూల్గా అయితే అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే పెళ్లి కార్డ్స్ అంతా నేను ఒక షార్ట్ మాతో ఎడిట్ చేద్దాం అనుకొని ఇలా సెటప్ చేసి వీడియో తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్యాంగిల్స్, ఇవి రిసెప్షన్వి. ఇక్కడ చూపించిన బ్యాంగిల్స్ ఇవి ముహూర్తాన్వి. సో అవి పెళ్లి కార్డులో పెట్టి ఇంకా పసుపు కుంకుమ లాగా అన్ని పెట్టి అన్నమాట ఒక వీడియో షార్ట్ అయితే చేశాను. అది తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సో చాలా మంచిగా వచ్చింది. నాకు ఇది రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, నేను ఎంగేజ్మెంట్ ఎక్కువ చెప్పాను రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తీసుకున్నా. అది వచ్చేసి పర్పుల్ అండ్ గ్రీన్
లో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తీసుకున్నా. సో నాకు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ చాలా అట్రాక్ట్ అయ్యాయి, చాలా ఇష్టమైంది. బికాజ్ మట్టి గాజులు చాలా మంచివి మ్యారేజ్కి. ప్లస్ ఇలా కొంచెం యూనిక్గా ఉండడం, మంచి షైనింగ్ వస్తాయి, వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేను రిసెప్షన్కి కూడా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ విత్ గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ చూపించిన రిసెప్షన్ బ్యాంగిల్స్ అండ్ తర్వాత ముహూర్తంలో అనమాట. ఇలాగ సెట్ చేసి అయితే నేను ఒక షార్ట్ తీసుకున్నాను. షార్ట్ చాలా బాగా వచ్చింది. అండ్ ముందు చెప్పినట్టు నా మ్యారేజ్కి అంత హడావిడిగా టెన్షన్ లేకుండా చాలా సింపుల్గా కూల్గా అయితే వెళ్ళింది. నాకు ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్కి టెన్షన్ పడ్డాను. బికాజ్ చాలా తక్కువ టైంలో డేట్స్ అయ్యి ఫిక్స్ అయిపోయాయి. ఈ టైం గ్యాప్లో శారీస్ తెచ్చుకుంటామా, జ్యువెలరీ తెచ్చుకుంటామా, స్టిచ్చింగ్ అవుతుందా, అసలు చాలా అంటే చాలా టెన్షన్ అయిపోయింది. నేనేం చేశానంటే శారీ షాపింగ్ అవ్వగానే బెంగళూరుకి వచ్చేసాను. విత్ శారీస్ వచ్చేసాను అనమాట. అదొక మెయిన్ డ్రాబ్యాక్ నేను చేసింది. శారీస్ ఎత్తుకొని డైరెక్ట్గా బెంగళూరుకి వచ్చేయడం వల్ల ఇక్కడ కంపేర్టివ్లీ కాస్ట్ ఆఫ్ స్టిచ్చింగ్ బ్లౌజెస్కి చాలా హై ఉన్నింది. అరౌండ్ 10K అట్లా ఉన్నింది అనమాట నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్కి. సో అందుకని నేనేం చేశానంటే ఇంకా నేటివ్లో ఎంత ఉందో కనుక్కుందామని అక్కడ కంపేర్ చేస్తే సమ్ థౌజండ్స్, కొంచెం ఎక్కువ డ్రాస్టిక్ చేంజ్ ఏం లేదు, కొంచెం అయితే తక్కువ ఉన్నింది నేటివ్లో. అబ్బా ఎందుకు ఎత్తుకొని వచ్చాము, ఇక్కడ ఆల్రెడీ చాలా తక్కువ టైం ఉంది, దెబ్బ కొట్టేస్తుందేమో ఈ ఫేస్లో అనేసి చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయాను. తర్వాత ఇక్కడ బెంగళూరు నుంచి మాకు తెలిసిన వాళ్ళు నేటివ్కి వెళ్తుంటే ఇంకా అన్ని శారీస్ కూడా నా కంచిలో తీసుకున్న శారీస్ అన్నీ ప్యాక్ చేసి మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టేసి ఇంకా ఊరికైతే పంపించేశాను. పంపించిన తర్వాత ఇంకా మా పిన్నికి చెప్పేశాను, మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది, శారీస్ ఉన్నాయి, నాకు ఈ టైం లోపల కావాలా అనేసి. సో అది మ్యారేజ్ సీజన్ అనమాట, చాలా మ్యారేజెస్ ఉన్నాయి. ఇంకా స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు బ్లౌజ్ వాళ్ళు ఏం చెప్పారంటే, టైలర్ ఏం చెప్పారంటే చాలా మ్యారేజెస్ ఉన్నాయి, చాలా బ్లౌజెస్ ఉన్నాయి, ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ గివ్ యూ అన్నట్టుగా తను చెప్పాడు. ఇంకా నేను నా మ్యారేజ్ ఉంది, అస్సలు అవుదు, మీరు ఏం చేస్తారో చేయండి అనేసి నేను మళ్ళీ ఇచ్చంపించాక ఇక్కడే ఉంటే బాగుండు. అది ఎట్లా అయిపోయిందంటే నేను ఒకతా ఉన్న బ్లౌజ్లో ఒకతా ఉన్నా, అది అసలు స్టిచ్చింగ్ ఏమో బాగానే వచ్చింది కానీ కొంచెం నేను అనుకున్నంత వరకు రీచ్ అవ్వలేదన్నమాట. సో బ్లౌజెస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎలా కుట్టారు, నా శారీ బ్లౌజ్ వర్క్ ఎలా చేసుకున్నాను అవన్నీ కూడా. బట్ ఓకే, మేనేజబుల్గానే ఉన్నింది, ఏదో అంత బ్యాడ్ ఏం లేదు, బాగా సెట్ అయ్యింది అనమాట. సో ఇక్కడ పందిలు అయితే వేస్తున్నాం. సో ఇక్కడ గ్రాండ్గా అయితే వేయడం లేదు, బికాజ్ పెళ్ళికి నా నలుగులకి 3 days గ్యాప్ ఉంటుంది అనమాట. మళ్ళీ అప్పుడు పందిలు అన్నీ ఎండిపోతాయి ఆకులు అనేసి కొన్ని లైట్గా వేసి మళ్ళీ పెళ్ళికి ముందు రోజు అయితే ఎక్కువ ఆ తాటి టెంకాయ మట్టలు అయితే వేద్దామనేసి ఇప్పుడు అయితే స్టార్ట్ చేశారు పెళ్ళి పందిరి వేయడం అయితే. సో ఇక్కడ వీలైనంత వరకు మా కజిన్స్ రిలేటివ్స్ మేమే వర్క్ చేసుకునేసాం, చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం.